మా దగ్గర ఈ నగ తప్ప ఏ నగ లేదు. ఈ నగని అమ్మినా సరే, తాకట్టు పెట్టినా సరే. ఇప్పుడే కదండి మీరు చెప్పారు హైవే పక్కన ఏదో ఒక చోటు ఉందని. ఆ చోటుని అమ్మారనుకోండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అసలు దాన్ని ఎందుకు మీరు అమ్మట్లేదు? ఏమైందండి? మీరు ఓకే అన్నారంటే నేను బయ్యర్తో మాట్లాడతాను. నా దగ్గర ఎక్కువ మంది అడిగేసి వెళ్తున్నారు ఆ చోటు గురించి. లేదు, వద్దు సేటుగారు. ఆ స్థలాన్ని నా కూతురు పెళ్లి కోసం ఉంచాను. నేను ఆ స్థలాన్ని అమ్మలేను. మీరు ఒక పని చేయండి, ఈ నగకి ఏ రేట్ వస్తుందో నాకు కొంచెం చెప్పండి. నాకిప్పుడు టైం అవుతుంది. అయితే సరే అండి, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ దీనికి 15 ఏళ్ళు మించి నేను ₹1 కూడా ఇవ్వలేను. మీకు సరే అనిపిస్తే నాకు ఇచ్చేసాలండి, లేదంటే మీరే తీసుకెళ్ళిపోండి. అలాగా, సరే పర్వాలేదు. 15,000 ఇవ్వండి. చాలా సంతోషం. అది సరే. అవును, ఇప్పుడు నువ్వేం చెప్పావు? నీకు ఒకటి సరిపోదా? అయితే అదేమైంది? పోయిన వారం నీకు కలిసి ఇచ్చాను కదా. నీ అలవాటు ఉంది చూడు, అది చాలా చాలా మోసమైంది. వచ్చే కోపానికి ఏదో సడన్ బ్రేక్ వేసి ఆపుతా. సరే, బండి ఆఫ్ చేయి. మనం తర్వాత మాట్లాడుకుందామా? అమ్మ వచ్చేసింది. సరే. ఏమైందమ్మా? మీరేంటలా అలసిపోయి వచ్చారు? మీరు బాగానే కదా ఉన్నారు? నేనన్నిటినీ సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. అరే ఏంటమ్మా నువ్వు పొద్దున్నే ఇలా మాట్లాడితే ఎలా? ఒకవేళ మీరు ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళారా ఏంటి? అరే అవును, నేను అక్కడికే వెళ్ళాను. మీ నాన్న ట్రీట్మెంట్ కోసం రతన్ సింగ్ దగ్గర అప్పు తీసుకున్నాను కదా, ఇంకా ఆ అప్పును తీర్చనే లేదు. పాత బాకీ చాలా ఉంది. ఆ అప్పంతా ఎప్పుడు తీర్చాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చాలా ఏంటో. అదేంటంటే ఆ స్థలాన్ని అమ్మాలనుకుంటా. ల్యాండా? ఏ ల్యాండు? బాబాయిదా? అమ్మా, ఆ ల్యాండు బాబాయిది. అది నీ పేర్లో ఉంది అంతే. అది నువ్వు అమ్ముకోలేవమ్మా. అది చాలా తప్పు. అందరూ కూర్చోండి. లెగరా లెగరా ముసలుడా. ఇదేమన్నా నీ బాబు డబ్బు అనుకుంటున్నావా? డబ్బు ఇవ్వట్లేదు. ఏంటా చూస్తున్నావు? ఇలా చూడరా ముసలుడా. నీ రక్తం కన్నా నీ పొలం పెద్దది కాదు. నీ రక్తం పారకుండా ఉండాలంటే ఈ కాగితాల మీద సంతకం పెట్టు. వేసేయ్, ఒకే ఒక సిగ్నేచర్. నీ మొత్తం అప్పుని ఆయన క్షమించి వదిలేస్తారు. అయ్యా, నాకు ఆ స్థలం తప్ప ఇంకేమీ లేదయ్యా. ఆ భూమే మాకంతా. ఆ భూమిలో పండించిన పంట వల్లే మా కుటుంబం బ్రతుకుతోంది.
అది మాత్రం లేకపోతే మా కుటుంబమే చనిపోవాలి. మా కుటుంబమే నడు రోడ్డుకు వస్తుందయ్యా. కొంచెం జాలి చూపించడయ్యా, దయ చూపించడయ్యా. ఏ ముసలాడ, నీకు చెప్తే అర్థం కదా. రారా, రా. పోరా. లేకరా, లేక వెళ్ళరా, వెళ్ళి కూర్చో, వెళ్ళు, కూర్చో. హిమ్మత్, అయ్యా, కవిత లెక్క ఏమైంది? నేను చెప్పాను కదా తను ఇక్కడికి తీసుకురమ్మని. రే ఏంటో నా ముఖం చూస్తున్నావు? వీళ్ళందరినీ తరవేయమంటే నా ముఖం చూస్తావేంట్రా? రేయ్, వెళ్ళు, అందరూ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండిరా. వెళ్ళు, అలాండే వెళ్ళమంటుంటా. హలో. అయ్యా, ఈవిడే ఎస్టేట్ కొత్త మేనేజర్. హాయ్, ఐఎమ్ రూపా. రూపా, వెల్కమ్ టు రతన్ ప్యాలెస్. రండి, మీరుండే రూమ్ చూపిస్తాను, రండి. ఇటు. నన్ను వదులు. నీతో మాట్లాడు నాకు ఇష్టం లేదు. ఎందుకలా? 2 డేస్కి ఒకసారి నన్ను కలవడానికి వస్తున్నావు, అది కూడా ఉట్టి చేతులు ఊపుకుంటూ వస్తున్నావు. నాకేమైనా కొనుక్కొచ్చి ఇవ్వాలని నీకు అనిపించడం లేదా? అలాగా? సరే, ఇంకేంటి? ఇంకేదైనా ఉంటే చెప్పు. ఇంకేంటి, గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళు కోపంగా ఉంటే ఆళ్ళకి తీర్చాలి. హ్మ్. కానీ నువ్వు ఉన్నొచ్చుడు అసలు ఏమి తెలియని బుద్ధి లేని వాడివి. ఇంకా ఏమైనా బాకీ ఉందా? చెప్పవే. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓ నాయనో, నీకెలా తెలిసింది నాకు బ్రేస్లెట్ అంటే చాలా ఇష్టమని? నీ గురించి అంతా తెలుసు. ఇక్కడ ఇంకెవరు వచ్చారు? ఓ నాయనో, ఒక విషయం చెప్పు. మేడంకి కోపం వచ్చినట్టుంది, నా మీద ఎక్కువ కంప్లైంట్లు పెడుతున్నావు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఏం చేద్దాం? ఓకే, కంప్లైంట్కి పరిష్కారం ఇంతమా? హ్యాపీనా? ఇంకొన్ని కంప్లైంట్లు ఉన్నాయి కదా, గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్. దానితో పాటు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మేడం చాలా కోపంగా ఉన్నారంటే మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇందులో ఏముంది? ఏముంది 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 ఇందులో ఏముందంటే, నా డార్లింగ్ నేహా కోసం. ఒక్క నిమిషం, నేనే వేస్తాను, ఆగు.
ఇందులో అసలు విషయం ఏంటంటే ఈ జిమ్కి ఇవ్వడం వల్ల 3 నెలల బాకీ సరైపోయింది. ఆ తర్వాత ఇచ్చేయలేదు వచ్చేయలేదని నా దగ్గర చెప్పకూడదా? ఇంకేమైనా కంప్లైంట్ ఉందంటే నువ్వు అభ్యంతరం లేకుండా చెప్పొచ్చు. ఇది కూడా వేసుకో. నిజంగానే నువ్వు సూపర్గా ఉన్నావే. నిజంగానా? ఇది నిజంగా చాలా బాగుంది. నువ్వు చెప్తే సరిగానే ఉంటుంది. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఈరోజు చాలా రొమాంటిక్గా ఉన్నావు? సరేలే చూడు, అసలు విషయం ఏంటంటే రొమాన్స్ గురించి నా దగ్గర మాట్లాడుకో, అది కూడా ఈ టైంలో. రొమాన్స్ విషయంలో నేను రోమియోనే. మూవీలో యాక్ట్ చేసే హీరో కూడా నన్ను అస్సలు ఓడించలేడు. ఎందుకంటే నా రొమాన్స్ ఇంతటితో అయిపోయే విషయం కాదు. అలాగే గిఫ్ట్తో మొదలెట్టి అలాగా? అంతకు మించి ఎక్కువ ఉన్నాయి. जरा रुक रुक के तू दिल की నాకు పెళ్ళయిందని నీకు తెలుసుగా. ఇప్పుడు నేను ఇంకొకరి భార్య. పెళ్లి పేరుతో నువ్వు నిన్ను మోసం చేసుకోవచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. నువ్వు పనివాడవ్వాలని ఆశపడుతున్నావు కదా. క్లీన్ చేయి. రోజు రాజ్వీర్ నన్ను కొత్త డ్రెస్ వేసుకోమని చెప్తారు. ఆ తర్వాత 2 నిమిషాల్లో ఈ డ్రెస్ చెరిగిపోతుంది. తను సరిత సార్. తను ఇకపై నాతోనే ఇక్కడ పని చేయబోతుంది. నువ్వు ఆ రాజుని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసావని కనిపించలా? చూడాలనుందా నీ భర్త ఏం చేస్తున్నాడో? సరుకు అంత కరెక్ట్గా ఉందా? సార్ సరికంతా కరెక్ట్గా ఉంది. పదండి వెళ్దాం. సరేరా వెళ్దాం. సూపర్, పద వెళ్దాం. అయ్యా, సరుకు సూపర్గా ఉంది. సార్ సరుకంతా ఓకేనే, కానీ ఈసారి కొంచెం డబ్బులు ఎక్కువ కావాలంటున్నారు సార్. ఎందుకంటే ఇందులో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. సరుకు ఈక్వల్గా ఉండాలిగా, కానీ ఈరోజు ఆ సరుకుని మనం డెలివరీ చేసి తీరాలిగా. అయితే అది ఇంకా ఇక్కడే ఉంది. హిమ్మెంత్ ఇలాగే వెళ్తూ ఉంటే మనం ఇంటర్నేషనల్ క్లయింట్స్ అందరినీ కోల్పోతాం. అయ్యా ఇలా చూడండి అయ్యా, కొత్త సమస్యలు వస్తున్నాయి. కొత్తగా ఒక సిబిఐ వచ్చాడే, వాడి పేరేంటి? వాడి పేరేంట్రా? వాడి వల్ల ఇలా జరుగుతుందయ్యా. వాడి సంగతి వదిలే, నేను చూసుకుంటా. ఇక అది నా బాధ్యత. సరే, నీతో నేను ఒక విషయం చెప్పాలి. నువ్వు ఎంతో రిస్క్ చేసి నా సరుకు తీసుకొచ్చావు కదా, అందుకు చాలా థ్యాంక్స్. కానీ భయపడే వాళ్ళు ఎవరూ ఈ వ్యాపారానికి సెట్ అవ్వరు. భయపడే నువ్వు మాతో ఉంటే మా వ్యాపారం చెడిపోతుంది. వీక్నెస్ నాకు ఏమాత్రం నచ్చదు.